పేరు శ్యామల. నేను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా సైఫాబాద్ పిఎస్లో చేస్తున్నాను. నేను చాలా సంవత్సరాల నుంచి అడ్వెంచర్ చేయడం నేను స్టార్ట్ చేశాను. నా మెయిన్ ఈవెంట్స్ షార్ట్ పుట్ డిస్కస్ త్రో. నేను స్టేట్ నుంచి జోనల్స్ నుంచి స్టేట్ నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ కూడా వెళ్ళగలిగాను. కానీ నేను వెళ్ళిన ప్రతిసారి నా సొంత లీవులో నేను వాడుకోవడం, నా జీతం పైసలతో నేను ఖర్చు పెట్టుకొని వెళ్ళటం, ఇవన్నీ చేయడం జరిగింది. కానీ నాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది అంటే అంజనీ కుమార్ సార్ కమిషనర్గా ఉన్నప్పుడు నేను పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 60 days నైట్ పెట్రోలింగ్ సింగిల్ ఉమెన్ ఎవరు చేయలేదండి ఇప్పటి వరకు. కానీ ఫస్ట్ ఉమెన్గా నేను బుల్లెట్ రైడరు, యాక్చువల్గా సోలో రైడర్. 650cc కాదండి, అప్పుడు 500cc ఉన్నింది. 500cc మీద నేను నైట్ 10 o'clock నుంచి midnight 2 o'clock వరకు నేను పెట్రోలింగ్ చేయడం జరిగింది. అట్లా నేను 60 days చేశాను పంజగుట్ట పిఎస్లో. అప్పుడు అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా కవర్ చేయడం, మా సిపి అంజనీ కుమార్ సార్ వరకు తెలియడం జరిగింది. అప్పుడు సార్ ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అందరిలో ఎన్టీఆర్ ఆల్ ఇండియా ఛాలెంజింగ్ ఇన్ ఉమెన్ ఆఫీసర్గా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత మన రంగనాథ్ సారు టైగర్ సార్గా ఉన్నప్పుడు ట్రాఫిక్లో సార్ కూడా నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయడం జరిగింది. సుమతి మేడం కూడా అలానే, ఐజీ మేడం అలానే చేశారు. డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం నాకు చాలా హెల్ప్ చేసింది. అంటే నాకు ప్రమోషన్ కానీ క్యాష్ రివార్డ్ కానీ ఏమి దొరకకపోయినా సారు రిసీవింగ్ వాళ్ళు ఇచ్చిన ధైర్యం నాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ సీఎం సార్ మరి రేవంత్ రెడ్డి సారు ఎంత జోయల్గా, ఎంత హ్యాపీగా అంటే తను నాకు ఇప్పుడే హెల్ప్ చేసినట్లు నేను మరీ ఇప్పుడు ఏమైనా చేయాలంటే కూడా నేను ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఎందుకంటే బిఫోర్ లాస్ట్ మంత్ నేను క్లీవ్లాండ్ ఓహై వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నాకు దగ్గర 8 lakhs ఖర్చు అయింది. 8 lakhs ఖర్చులో నాకు కనీసం అంటే 80 rupees కూడా ఎవరు హెల్ప్ చేయలేదండి. నా సొంత పైసలతోటి నేను క్రెడిట్ తెచ్చుకొని కొంత గోల్డ్ కూడా నేను చేసి నేను వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నా దేశ ఫ్లాగ్ నేను అక్కడ ఎగరేయాలి, అవుట్ ఆఫ్ కంట్రీలో నేను అంత సగర్వంగా చెప్పుకోవాలన్న ఒక ఆసక్తితోటి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. తిరిగి రావటం, వచ్చిన తర్వాత నాకు ఇంత మంచి హెల్ప్ దొరకడం, ఇంత మంచిగా నన్ను అభినందించడం ఫస్ట్ టైం దొరికింది నాకు, ఈ ప్రభుత్వంలోనే దొరికిందని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి మా తెలంగాణ స్టేట్ అధికార సంఘము ఉంది, పోలీస్ అధికారుల సంఘం, గోపిరెడ్డి సార్ కూడా చాలా మంచిగా హెల్ప్ చేశారు. మరి శంకరెడ్డి అన్న గారు కూడా మాకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. ప్రతి ఆఫీసర్ని కలిసిన ప్రతి ఒక్క ఆఫీసర్, మా సీఎం సార్ గారి నుంచి మా డీజీపీ గారు, సిపి సార్ చాలా ఎంత అంటే కన్న తండ్రి బిడ్డల్ని ఏ విధంగా మోటివేట్ చేస్తారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, నాకు అంత మంచి సపోర్ట్ దొరికింది. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. మరి ఈ సందర్భంలో నేనైతే సార్ వాళ్ళని ఏమి అడగలేదు, కానీ డీజీపీ సార్ కూడా చెప్పారు, మీరు ఒక లెటర్ తీసుకొని రండి, మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, ఎన్ని రివార్డ్స్ వచ్చాయో దాన్ని బట్టి నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పడం జరిగింది. నేను 4 నేషనల్ మెడల్స్ తీసుకున్నానండి. ఒక ఇంటర్నేషనల్ మెడల్ తీసుకున్నాను. 23 నేను పోలీస్ మెడల్స్ తీసుకున్నాను. 2 నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాను. ఒకటి సావిత్రిబాయి పూలే, రెండోది అంబేద్కర్ నేషనల్ అవార్డు తీసుకున్నాను. నేను సోలో రైడర్గా చేస్తాను, బుల్లెట్ రైడింగ్లో కూడా చాయ్ బిస్కెట్ అనే వాళ్ళు కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ రైడర్స్, వాళ్ళు కూడా సేఫ్ రైడింగ్ ఇన్ తెలంగాణ ఉమెన్ అని నాకు ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇన్ని అడ్వెంచర్స్ చేయడం కారణం ఏంటంటే ఒకటి నేను సింగిల్ పేరెంట్గా ఉంటూ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా నా కొడుకు నన్ను సపోర్ట్ చేయడం జరిగింది. అమ్మ, ఆఫ్టర్ ఆల్ ఉమెన్, ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అని ఎంత ఇన్సల్ట్ చేయడం మనకు నచ్చటం లేదు. ఏదైనా ఒకటి సాధించని నా కొడుకు చేసిన ఒక సపోర్ట్ ద్వారా నేను ఇప్పుడు ఈ లెవెల్లో ఈ ప్లేస్లో రావడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఫైనాన్షియల్గా అంత డబ్బు అంత ఖర్చు పెట్టుకోలేం కాబట్టి అంత దూరం వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది. అంటే మీ పర్సనల్గా మీరు వెళ్తున్నారని అనడం ఒక పాయింట్ అయితే, రెండోది నేను కోరుకునేది ఏంటంటే మా పర్సనల్గా మేము వెళ్తే కూడా జరిగేది ఏంటంటే మన స్టేట్ తెలంగాణ స్టేట్ ఫ్లాగ్ని, ఇండియా ఫ్లాగ్ని నేను అక్కడ ఎగిరేయడం జరిగింది. కాబట్టి అట్లా వెళ్ళిన ప్రతిసారి మాకు ఏదైనా హెల్ప్ అంటే క్యాష్ పరంగా కానీ
లీవులు కూడా కొంచెం మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని మరి మీ అందరి మీడియా బ్రదర్స్ తరపున నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి మన తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి సార్కి, మా డీజీపీ జితేందర్ సార్కి, మా సిపి సార్ సివి ఆనంద్ సార్కి, మా స్టేట్ పోలీస్ అధికారులకు అందరికీ నేను హృదయపూర్వకంగా నేను నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఒకటే వేసుకోండి, ఒకటే వేయాలా? మేడం ఒకటి వేసుకోండి మేడం. ఇవన్నీ మిగతావన్నీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మెడల్స్. ఇదొకటి నాకు హెవీ ల్యాండ్లో ఓహేలో నేను పార్టిసిపేట్ 72 కంట్రీస్తో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది సీఎం సార్ అది కష్టం. మీడియా బ్రదర్స్ నేను ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు అందరికీ థ్యాంక్ యూ లాట్.